వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కొత్త చెరువు మండలం కొడపగానిపల్లిలో ఉదయం 6 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ ఉదయాన్నే తలుపు తట్టి పింఛన్ అందించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సామకోటి, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన కోనేరు నిర్మాణానికి ఆలయ కార్యదర్శి వెంకటేష్, కమిటీ సభ్యులు స్థల పరిశీలన చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోనేరు నిర్మాణం చేపట్టాలని ఆలయ కమిటీ తీర్మానం చేసిందని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కనిగిరి పట్టణ సమీపంలో ఆక్రమణకు గురైన 4 చెరువులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువుల మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, ఏమైనా ఆక్రమణకు గురయ్యాయా అనే వివరాలను పక్కాగా లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 143 పంచాయతీలలో త్రాగునీటి ఎద్దడి నివారణ లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జలసిరి ద్వారా నియోజకవర్గంలో రైతులకు అత్యధిక బోర్లు వేసేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు. మన్యం జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ అన్నారు. పార్వతీపురం పట్టణంలో పలు వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. 100% పింఛన్ల పంపిణీని ప్రణాళికలతో కార్యాచరణ చేయాలన్నారు. పంగులూరు మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి తెలియజేశారు. త్వరలో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని రవికుమార్ పేర్కొన్నారు. ప్రముఖ హీరో కార్తీక్ గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కాలేజీలో సందడి చేశారు. ఇటీవల విడుదలై తాను నటించిన సత్యం సుందరం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు హీరో కార్తీ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రంథసిరి గ్రామంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ హనుమంతరావు, అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమంలో కల్పిస్తూ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టామని హనుమంతరావు డీఎస్పీ తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ప్రత్యేక డైరీ ఏర్పాటు చేసి అందులో నుండి వచ్చే నెయ్యిని మాత్రమే వినియోగించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అందుకు తన వంతుగా 1000 గోవులను టీటీడీకి విరాళంగా అందిస్తానని ఆయన తెలిపారు.